ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారాన్ని కోల్పోయిన తరువాత ఒక్కొక్కరిగా ఆ పార్టీని వీడుతూ వస్తూ ఉన్నారు. విడుదల రజని జగన్మోహన్ రెడ్డికి భారీ జలకివ్వబోతున్నట్లుగా ఆవిడ వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీలో ఆవిడ చేరబోతున్నట్లుగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో ఇప్పటికే ఆవిడ మంతనాలు జరిపినట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత ఒక్కొక్కరుగా ఆ పార్టీని వైసీపీ నేతలు వీడుతూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు అదే వరుసలో విడుదల రజనీ గారు ఆవిడ వైసీపీని వీడి భారతీయ జనతా పార్టీ కండువా కప్పుకోబోతోంది. ఇప్పటికే ఆ రకంగా భారతీయ జనతా పార్టీ పెద్దలతో మంతనాలు కూడా సాగించింది అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు చివరికి వైసీపీలో ఎవరు మిగిలే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు? అంటే సహజంగానే రాజకీయాలు అంటే ఎలా అయిపోయినాయి అంటే అధికారం లేనటువంటి పార్టీలో ఉండటం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా భావిస్తున్నటువంటి. అధికారం లేకపోతే బతకలేము కాబట్టి అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ పంచన చేరాలి. ముఖ్యంగా మీరు ఇప్పుడు ఎవరి గురించి అయితే మీరు ప్రస్తావించారో విడుదల రజనీ గారు, ఆవిడ మాట్లాడిన ఒక స్పీచ్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ మర్చిపోరు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి మీటింగ్లో చాలా భావోద్వేగానికి గురయ్యి, అన్నా మీరు హైటెక్ సిటీలో నాటినటువంటి మొక్కని ఇవాళ నేను ఇలా ఉన్నాను అలా ఉన్నానని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా విమర్శించిందంటే ఎవరు మర్చిపోలే. ఎగ్జాక్ట్లీ. ఆవిడకి తర్వాత ఆ వీడియో తర్వాత హైటెక్ మొక్క అని కూడా పేరు పెట్టారు. నిక్ నేమ్ ఆవిడకి వచ్చేసింది. అలాంటి ఆవిడ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తున్నారని కానీ అక్కడికి వెళ్ళి ఫస్ట్ టైము ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ఆదరణ చూపించిన వాళ్ళు అతి కొద్ది మందిలో ఈవిడొకళ్ళు. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే కాగానే మినిస్టర్ పదవి, అది కూడా హెల్త్ మినిస్టర్ ఇవ్వటం అనేటువంటిది ఏంటంటే ఆవిడ పట్ల ఆయన చూపించినటువంటి అభిమానం. అలాగే ఈవిడ ఆయన ఆకాశానికి ఎత్తేస్తూ ఎలా పోయిందో, ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచాతి నీచంగా మాట్లాడిందో కూడా మనందరికీ తెలుసు. అవును. కానీ ఇవాళ అధికారం అనేటువంటిది పోయిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటున్నటువంటి సందర్భంలో రాజకీయంగా ఇంకా ఆవిడ చిన్న వయసులోనే ఉన్నారు, పెద్ద వయసేం కాదు. కాబట్టి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఎటు నుంచి ఎటు వెళ్తే బాగుంటుంది అనేటువంటిది ఆవిడ కొన్ని వ్యూహాలు రచించుకుంటూ వాళ్ళతో టచ్లోకి వెళ్తుంది అనేటువంటిది మనం వింటున్నాం. ఎంతవరకు నిజం అనేటువంటిది వివరాలు రావాలి. కానీ దీంట్లో ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదంటాను నేను. ఎందుకంటే ఒక పార్టీలో నుంచి ఇంకొక పార్టీలోకి అలవోకగా వెళ్ళిపోయి ఏ నోటితో అయితే పొగిడారో ఆ నోటితో, ఇప్పుడు చాలా మంది 175 మంది వాళ్ళు ఉంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళ దాంట్లో. ప్రతిపక్షాన్ని అతి దారుణంగా విమర్శించినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఒక 15 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు. అసలు ప్రతిపక్ష నాయకుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళు, నేను అంటుంది అదే. వీళ్ళందరినీ కలుపుకున్నా ఒక 20 మంది అయితే వెళ్తారు. మిగతా వాళ్ళందరూ విమర్శ వచ్చినప్పుడు విమర్శించారే కానీ వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్ళలేదు. అందుకని మొన్న దాడులు జరిగినప్పుడు కూడా ఎవరి మీద జరిగినాయి? నోరు పారేసుకొని విపరీతంగా హద్దు దాటి ఎవరైతే విమర్శించారో, ఇళ్లలో ఆడవాళ్ళని కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వయసును కానీ, లేకపోతే లోకేష్ గారిని విమర్శించినా కానీ, వీళ్ళకి మాత్రమే భయపడి వాళ్ళు ఏమైంది, రాష్ట్రాలు వదిలిపెట్టిపోయారు, కొంతమంది దేశాలు వదిలిపెట్టిపోయారు, కొంతమంది ఎక్కడున్నారో కూడా కనపడట్లేదు. సో ఆ కోవ అంత దారుణంగా కాకపోయినా ఈవిడ కూడా చాలా ఘాటుగానే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించింది చాలా సందర్భాలు. సో అలవోకగా ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి వచ్చి ఇక్కడ భజన చేసిన ఆవిడ ఇంకొక పార్టీలోకి వెళ్ళటంలో ఆశ్చర్యమే ఉంది. జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కనువిప్పగలగాలి. వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పేస్తారు, ఆయన ఉప్పొంగిపోయేవాడు. కొన్ని సందర్భాల్లో కూడా చూసాం, ఆయన స్టేజ్ మీద ఉన్నప్పుడు కొడాలి నాని భయంకరంగా తిడుతూ ఉంటే, లేకపోతే పేరు నాని విమర్శిస్తూ ఉంటే ఈయన ఫేస్లో ఒక అలౌకికమైనటువంటి ఆనందంతో ఓల్లాడుతూ ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ. ఏమాత్రం విఘ్నత ఉన్నోడైనా సరే ఏ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని, అదే చంద్రబాబు నాయుడు గారిని చూడండి, ఆయన సభలో ఉన్నప్పుడు ఎవరైనా హద్దు మీరి ఒక పొరపాటు మాట మాట్లాడితే ఆయన వెంటనే వాళ్ళని ఖండిస్తాడు.
ఆపండి, వద్దు, అంత దాటి మాట్లాడొద్దు అంటారు. అది ఒక లీడర్ చేయాల్సింది. అంతేగాని నీ అపోజిషన్ వాళ్ళని నీ వాళ్ళు తిడుతూ ఉంటే శాడిస్టిక్ ఆనందం పొందుతూ ఉన్నటువంటిది ఏంటంటే అది ఇవాళ ఈ స్థితికి అదే కదా కారణం. ఇవాళ నిన్ను అంత పొగిడిన వాళ్ళు ఆ రోజే ఎక్కడికి పోయింది, ఆ కొడాలి నాని ఎక్కడికి పోయాడు, ఈ వల్లభనేని వంశీ ఎక్కడికి పోయాడు, జోగి రమేష్ ఎక్కడ పోయాడు, అంబటి రాంబాబు ఎక్కడ పోయాడు, ఎవడు కనపడట్లేదుగా. వీళ్ళందరూ ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళ స్కిన్ కాపాడుకునేటువంటి దీంట్లో రేపొద్దున జరగబోయే దాడుల నుంచి ఎలా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఏ కలుగులో దూరితే రక్షింపబడతాం, లేకపోతే ఏ పార్టీ చెంతకెళ్తే మనం రక్షింపబడతాం అని ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. నీ దగ్గరికి వచ్చి నీతో నిలబడ్డాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ రోజున గెలిచిన ఓడిపోయిన తర్వాత పెట్టిన మీటింగ్ లో కూడా ఈయనేదో స్వాంతన వచనాలు పలుకుతున్నాడు, ఇట్లా అట్లా అంటే కనీసం ఆయన అంక కూడా చూడట్లేదు. చాలా మంది చెప్పేవాళ్ళు చాలా అన్నట్టుగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చుకుంటూ కూర్చున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో అటు రాజ్యసభ సభ్యులు కానీ, ఇటు పార్లమెంట్ సభ్యులు కానీ, ఇక్కడ ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు కానీ, అక్కడ ఉన్న 38 మంది ఎమ్మెల్సీలు కానీ, వీళ్ళల్లో ఎంతమంది జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటారు అనేటువంటిది చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే మొన్న గెలిచినటువంటి 11 మంది ఎమ్మెల్యేల్లో కూడా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే విరూపాక్ష ఆయన లోకేష్ గారితో టచ్ లో ఉన్నారని, త్వరలోనే ఆయన టీడీపీ కండువా కప్పుకోబోతున్నారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. అలాగే కొంతమంది సీనియర్ నాయకులు సిద్ధారాఘవరావు గారు చాలా మంది వైసీపీని వీడేందుకు కూడా సిద్ధమైపోయారు. ఇప్పటికే ఇక వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు అనేది వాళ్ళు భావించారు. అందుకే ఆ పార్టీని వీడేందుకు కూడా చాలా మంది సిద్ధమయ్యారు. ఒకరి తర్వాత ఒకరు ఆ పార్టీని వీడి బయటకు వచ్చే అవకాశం కూడా కనపడుతుందంటూ రకరకాలుగా వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఏంటి అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారబోతోందా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటండి, రాజకీయ పార్టీ పూర్తిగా కనుమరుగవటం అనేటువంటిది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. కానీ అధినేతని బట్టి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 3 సార్లు అధికారం పోయింది, 3 సార్లు మళ్ళీ ఫైట్ బ్యాక్ చేసి ఇవాళ మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అంత ఓపిక, అంత సహనం అందరికీ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్పెషల్లీ ఉండదు. పైగా అతని చుట్టూ వలయంలాగా 30 పైగా కేసులు ఏలాడుతూ ఉన్నాయి. ఏ క్షణాన ఏ కేసులో ఏం జరుగుతోంది అనేటువంటి ఒక భయంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చూసాం. 20 అడుగులు ఎత్తున కంచె వేసుకున్నాడు ఇంటి చుట్టూ ఓడిపోగానే. ఒక 30 మంది సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకున్నాడు, గతంలో ఉన్నవాళ్ళు కాకుండా. అంటే ఒక భయంతో ఒక వలయంలోకి వెళ్ళిపోయి బయటికి వస్తే నేనేమైపోతాను అనేటువంటి భయంతో బతుకుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ నిలబెట్టుకొని పార్టీని మళ్ళీ పునర్నిర్మించుకొని మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ దాకా మనుగడ సాగించగలడా లేదా అనేటువంటిది మాత్రం రాజకీయ విశ్లేషకులు అందరికీ కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది. మనుగడ సాగించడం కష్టమే అనేటువంటి పరిస్థితులే కనబడుతూ ఉన్నాయి మనకి ఎక్కువగా.